హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నిన్న మా పిల్లల స్కూల్లో సంక్రాంతి సెలబ్రేషన్ చేశారండి. నిన్న వైకుంఠ ఏకాదశి కదా! ఇంకా పిల్లలు స్కూల్లో అయితే చాలా బాగా చేశారు. నిన్నటి నుంచి హాలిడేస్ కూడా స్టార్ట్ అయిపోయాయి. అదేనండి సంక్రాంతి హాలిడేస్. ఇక్కడ చూసారా ఎంత బాగా డెకరేట్ చేస్తున్నారో. ఎటు చూసినా కూడా ముగ్గులు భలే ఉన్నాయి. అది కాకుండా పల్లెటూరి వాతావరణం ఉట్టిపడేలాగా పైరు పంటల్లాగా చూసారా పైరు ఎంత బాగుందో. చాలా బాగా చేస్తారండి ప్రతి ఇయర్ కూడా. ఇంకా ఇక్కడైతే ఫొటోస్ తీసుకోవడానికైతే ఎంత బాగుందో. పెద్ద పెద్ద ముగ్గులు. అమ్మాయిలైతే ఎంత బాగా రెడీ అయ్యొచ్చారో. ఇంకా అలా చూసుకుంటూ ఇంకా ముందుకెళ్ళాము. ఇక్కడేనండి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. చూసారా చిన్న చిన్న పిల్లలు ఎంత ముద్దుగా ఎంత బాగా చేస్తారో. అంటే వాళ్ళ పేరెంట్స్ కూడా ముందు నిలబడిపోయి వీడియోస్ తీసుకుంటూ ఉన్నారు. అంతే కదా, మన పిల్లలు బాగా కనిపించాలి, మంచిగా వీడియో తీసుకోవాలని ప్రతి పేరెంట్ అనుకుంటారు. ఇంకా ఇక్కడైతే పిల్లలు సాంగ్స్ అయితే భలే ఉన్నాయండి. అబ్బో అదిరిపోతున్నాయి ఆ సాంగ్స్ అయితే. భలే సెలెక్ట్ చేసుకున్నారు. చాలా బాగా చేశారు. ఇక్కడ వీళ్ళందరూ కూడా డ్యాన్స్ చేసేవాళ్ళే. ముందుగా అయితే రెడీ అయ్యి కూర్చొని ఉన్నారు. ఒకరి తర్వాత ఒకరు ఇంకా పిలుస్తుంటారు కదా, ఇంకా అలా వీడియో తీసుకున్నామన్నమాట. ఇంకా ప్రోగ్రామ్ అంతా కూడా అయిపోయాక భోగి కూడా వేస్తారు. చూసారా భోగి మంటల్లో కట్టెలంతా ఎంత బాగా పేర్చినారు. చుట్టూ ముగ్గు కూడా చాలా బాగుంది. ఇక్కడ పొంగలి ప్రసాదంగా అయితే పెట్టారండి. ఇంకా అలా వెళ్ళి ఇంకా పొంగల్ కూడా తీసుకున్నాము. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా తెలిసిన పిల్లలు కూడా వచ్చారండి. అదే మా ఫ్రెండ్ పిల్లలు కూడా. ఇంకా అందరూ ఒక్కొక్కరు వస్తుంటారు కదా. స్టార్టింగ్గా అయితే అక్కడ గుంపులో ఎవరు పెద్ద కనిపించారు. ఈ బుడ్డోడు చూసారు ఎంత బాగున్నాడో. నేను వీడియో అనగానే అటెన్షన్లో నిలబడిపోయాడు. ఈ బాబు కనుక మాట్లాడితే వాళ్ళ అమ్మకి తప్ప ఇంకెవ్వరికి వినపడదు, అంత చిన్నగా మాట్లాడతాడు. ఈ బుల్లి పాప మన ఇంటి పక్క పాపే, మన పక్కింటి పాపేనండి. ఆ పాపం బాగా ఏడ్చినట్టుంది, అలిగింది. ఇంకా ఆ పాప ఏంటంటే ఇప్పుడు ప్లే క్లాస్ చదువుతుంది. భోగి కదా అంటే సంక్రాంతి సెలబ్రేషన్లో భోగి పండ్లు కూడా పోస్తారు. వీళ్ళు 6th క్లాస్ వాళ్ళని డ్యాన్స్ చేసేది. మా బాబు కూడా ఈసారి డ్యాన్స్లో పాపం ఉన్నాడు. ఒక 3 days ప్రాక్టీస్ కూడా చేశాడు. కానీ ఫీవర్ వల్ల చేయలేకపోయాడు. మా పెద్ద బాబు 6th క్లాస్ వాళ్ళు వస్తారమ్మా, వాళ్ళు డ్యాన్స్ చూశాక వెళ్దామన్నాడు. వాడు అలా చూస్తూ ఉండిపోయాడు. నాకే బాధ అనిపించింది. ఈసారి వేద్దులే అని చెప్పాను. ఇంకా నేను పిల్లలు కూడా ఇక్కడ కూర్చొని ఇంకొక అమ్మాయి దగ్గర ఫోన్ ఇచ్చి ఫొటోస్ తీపించుకున్నామండి. చూసారా ఎంత బాగుందో ముగ్గు కూడా. అందరూ ఫొటోస్ తీసుకోవడం వల్ల ముగ్గు కొంచెం చెదిరిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.